ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ CPM మండల కమిటీ కార్యదర్శి సానా గోవిందు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17, 18 తేదీలలో 2 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు సందర్భంగా విలేకరుల సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్ మాట్లాడుతూ 17 TMCలతో బ్రహ్మసాగర్ రిజర్వేర్ను తెలుగు గంగా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మితమై 40 సంవత్సరాలు దాటిందని, ఇప్పటి వరకు పంట కాలువలు పూర్తి చేయలేదని, ప్రాజెక్టు సామర్థ్యంతో నీటితో ఇప్పటి వరకు పూర్తిగా నింపలేదని, ఒకమారు మాత్రం 11 TMCలు పెడితే ప్రధాన కట్టడ లీకేజీలు తీవ్రంగా బయటపడ్డాయని, కాంక్రీట్ వాల్ ప్రధాన కట్టకు నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా ఉడతబత్తిగా లీకేజీలు మరమ్మతులు చేశారని, ఇది ఎప్పటికైనా ప్రమాదకరమన్నారు. బ్రహ్మంగారి మఠం జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. బ్రహ్మంగారి మఠం నుండి బద్వేలుకు వెళ్లే ప్రధాన RNB రహదారిని నందిపల్లె వరకు, బ్రహ్మంగారి మఠం నుండి లింగాల దిన్నెపల్లె వరకు వెళ్లే రహదారిని డబల్ రోడ్డుగా మార్చాలని, పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా చెట్ల పెంపకం చేయాలని, అప్పుడు మాత్రమే పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్య రవాణా బాగుంటుందని గుర్తు చేశారు. పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం నందు ఇప్పటి వరకు RTC బస్టాండ్ నిర్మాణం కాకపోవడం భక్తులకు, ప్రయాణికులకు ఎంత అసౌకర్యంగా ఉందో ఇప్పటికైనా గుర్తించి RTC బస్టాండ్ నిర్మాణం తక్షణం ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా ఉన్న విశాలమైన శ్మశానం ఎకరాలకు ఎకరాలు అక్రమాలకు గురవుతోందని, వాటికి ప్రహారీ గోడ నిర్మించాలని, లేకుంటే శ్మశానం పూర్తిగా దురక్రమణకు గురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో CPM జిల్లా కమిటీ సభ్యులు వి అన్వేష్, SFI మాజీ జిల్లా కార్యదర్శి గండి సునీల్ కుమార్, CPM ఐదుకూరు మండల కార్యదర్శి S షరీఫ్, లక్ష్మయ్య, బాలరాజు, జాకో, బి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పార్టీ మార్క్సిస్ట్ CPIM నిన్న ఈరోజు 2 రోజుల పాటు బ్రహ్మంగారి మఠంలో మైదుకూరు నియోజకవర్గం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి చర్చించాము. ప్రధానంగా 40 సంవత్సరాల కిందట తెలుగు గంగా ప్రాజెక్టుల అంతర్భాగమైనటువంటి బ్రహ్మసాగరు 17 TMCలతో నిర్మితం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి 11 TMCలకు మించి స్టోరేజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక్క మారు 11 TMCలు స్టోరేజ్ చేస్తే ప్రధాన కట్ట లీకేజీలన్నీ కూడా బయటపడి కట్ట నిర్మాణ డొల్లతనము బహిర్గతమైంది. ఆ కట్ట ఏదైనా ప్రమాదానికి గురైతే బ్రహ్మంగారి మఠం గ్రామం అంతా కూడా, ఈ పట్టణం అంతా కూడా భూస్థాపితమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంక్రీట్ వాల్ నిర్మించాలని చెప్పి గత 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు అడుగుతున్నా కానీ ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదకరమైన అంశం అనేటువంటిది ఈ పాలకులు గుర్తించాలా, ఇప్పటికైనా నిధులు కేటాయించి కాంక్రీట్ వాల్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, బ్రహ్మసాగర్కు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది జాతీయ పర్యాటక కేంద్రం. మరి జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. దేశంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. నందిపల్లె దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠానికి, అలా లింగాల దిన్నె దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం గారికి ఈరోజు రోడ్డు చూస్తే డబల్ రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ పెద్ద ఎత్తున చెట్లు పెంపకం చేసి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే ప్రయాణికుల సౌకర్యార్థము ఇంతకాలంగా ఒక RTC బస్టాండ్ ఇక్కడ నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పర్యాటకులు ఇప్పుడు చెట్ల కింద, పుట్టల కింద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కాబట్టి ఇంతకన్నా దుర్గారమైనటువంటి విషయం మరొకటి లేదు. మరొక అంశం ఏమిటంటే ఎంతో కాలంగా విశాలంగా ఉన్నటువంటి శ్మశానం ఈరోజు ఎకరాలకి ఎకరాల ఆక్రమణకు గురయ్యి నకిలీ పట్టాలతో, భూ దందాలతో ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఆ కబ్జాలన్నింటినీ కూడా తొలగించి ప్రహారీ కూడా నిర్మించాలని చెప్పి CPM పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 40 సంవత్సరాలుగా ప్రధానంగా పంట కాలువలు పూర్తి చేయలే.
ఇప్పటికి కూడా. కాబట్టి దాని వినియోగం అనేటువంటి పూర్తిగా ప్రజలకు అందలేదు. కాబట్టి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే కొప్పర్తికి నీళ్లు ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఆ ధర్మలకు నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు. ఈరోజు బుగ్గవంక వాటర్ ఉంది, మైలవరం వాటర్ ఉంది, గండికోట వాటర్ ఉంది, సోమశిల వాటర్ ఉంది. రకరకాలైనటువంటి నీళ్ళన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల వ్యవసాయానికి పెద్ద ఉరితాడుగా అది పరిణమించింది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు, నెల రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతూ ఉన్నాయి పైన పెద్ద భారీ వర్షాల కారణంగా. మరి నెల రోజులుగా అంటే ఇప్పటి వరకు 4.4 టీఎంసీలు మాత్రమే వచ్చాయనేది, 2.6 టీఎంసీలు ధర్మలకు, కుడి ఎడమ కాలువలకు, అట్లాగే బద్వేలు మంచినీటికి, రూరల్ వాటర్కు ఇట్లా అనేక రకాలుగా పంపించారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కనీసము ఒక 10 టీఎంసీలైనా శ్రీశైలం నుంచి స్టోరేజ్ చేయకుండా పెట్టడం వల్ల ఒకవేళ నీళ్లు పైనుంచి ఆగిపోతే శ్రీశైలానికి నీళ్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ వ్యవసాయము కుంటుబడి మళ్ళా కరువు తాండవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిన్న పెద్ద ఎత్తున 300 క్యూసెక్కుల నీళ్లు ఈ స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు విడుదల చేసి ఆయన పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టుకొని పోయాడు. మేము అడుగుతా ఉన్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కనీసం 10-11 టీఎంసీలైనా ఇక్కడ బ్రహ్మసాగర్లో నీళ్లు స్టోరేజ్ అయ్యేటట్టుగా ప్రభుత్వం తీసుకొచ్చి శ్రీశైలం నుంచి తెప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కొప్పర్తికి కానీ అట్లాగే ధర్మలకు కానీ దగ్గరలో ఉన్నటువంటి మైలవరం నుంచి, గండికోట నుంచి, అట్లాగే బుగ్గవంక నుంచి, అట్లాగే సోమశిల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని ఇక్కడ వ్యవసాయానికి ఈ నీటిని ఉంచేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు మీ పట్ల ఇక్కడ ప్రజలు గౌరవభావంతో ఉంటారు. లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడ ప్రజలు క్షమించరని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని, ప్రజా కార్యక్రమాన్ని, ప్రజాందోళన